శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పునరుద్ధారణటువంటి యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేయుచున్నాను. మన టిఎల్సి అనుదిన ఆహారంలో సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. శ్రమ దినమును నీవు కృంగిని ఎడల నీవు చేతగాని వాడవగదువు. శ్రమ దినమున నీవు కృంగిని ఎడల నీవు చేతగాని వాడవగదువు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు శ్రేష్టమైనటువంటి మాట ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. జీవితంలో ఎవరికి కూడా ప్రతినిత్యం కూడా మరి ఆనందమైనటువంటిది, సంతోషమైనటువంటిది, సమృద్ధి అనేటువంటిది ఉండదు. ఎప్పుడు కష్టాలు రావని, ఎప్పుడు ఇబ్బందులు రావనేటువంటిది ఎవరు అనుకోకూడదు. ఈ యొక్క సృష్టిలో మరి రాత్రి పగలు ఎలాగో, మరి వర్షం అలాగే ఎండ ఎలాగ ఉంటాయో జీవితంలో కూడా మరి ఆనందం ఉండిద్ది, అవమానాలు, ఇబ్బందులు ఉంటాయనేటువంటిది గ్రహించాలి. అయితే జ్ఞానటువంటి సొలొమోను జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే, శ్రమ దినమున నీవు కృంగిని ఎడల నీవు చేతగానవాడు అంటున్నాడు. శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, అని అవమానం కలిగినప్పుడు కృంగిపోవద్దు. చాలా పర్యాయాలు మన జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న వారిని మనం గమనిస్తున్నప్పుడు వారు చాలా కృంగిపోతారు, చాలా అధైర్యపడిపోతారు, చాలా నీరసించిపోయి కలిగిన పరిస్థితులను బట్టి చాలా అధైర్యపడుతుంటారు. కానీ దేవుని బిడ్డలు మాత్రం మరి దేవుడు జ్ఞాపకం చేయించిన మాట సొలొమోను ద్వారా, నీవు ఒకవేళ కృంగిన వాడవైతే నీవు చేతగానవాడవు అనేటువంటిది జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే దేవుడు మన పక్షాన ఉన్నాడు. దేవుడు మన పక్షాన ఉండగా మనకి విరోధి ఎవరు మనకి ఇబ్బందిని, కష్టాన్ని, మళ్ళీ ఎలాంటి పరిస్థితులు వచ్చినా కానీ ఏమాత్రం కూడా మనం అధైర్యపడకపోకూడదు, నిరుత్సాహపడకూడదు. ఎందుకంటే దేవుణ్ణి కలిగినటువంటి బిడ్డలు ఈ లోకంలో సమస్తాన్ని కూడా జయించగలుగుతారు. కొంచెం ఆలస్యం అవ్వచ్చు, కొంచెం అది కార్యం జరగటానికి కొద్ది వ్యవధి పట్టవచ్చు. ఆ మాత్రాన నిరుత్సాహపడితే, నిరసించిపోతే ఎలాగా? ఎన్నడూ కూడా దేవుడు మనల్ని విజయం ఇవ్వటానికి, మనల్ని గెలిపించడానికి, మనల్ని బలపరచడానికి, మనల్ని తలెత్తుకునేటువంటి వారుగా చేయటానికే దేవుడు ఇష్టపడతాడు. ఈ దినం ఒకవేళ ఇప్పటి వరకు మన జీవితంలో, మీ జీవితంలో మరి ఉద్యోగరీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, కుటుంబ రీత్యా కావచ్చు, మరి ఇబ్బందులు కలిగినాయేమో, శ్రమలు వచ్చినాయేమో, కష్టాలు వచ్చినాయేమో, ఈ పరిస్థితిని బట్టి అధైర్యపడొద్దు, కృంగిపోవద్దు. దేవుని వైపు చూడు, దేవుని మీద ఆధారపడు. దేవుడు నిన్ను గెలిపిస్తాడు, దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. దేవుడు నిన్ను బలపరిచి నీవు ఓడిపోయినటువంటి స్థలంలోనే, పడిపోయినటువంటి స్థలంలోనే దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. దేవుడు ఆ విధమైనటువంటి కార్యాలు చేసేటువంటి ఆ దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఆ విశ్వాసంతో ముందుకు సాగుదాం. దేవుడు ఈ మాట ద్వారా మనందరి జీవితాల్లో స్థిరపరచునగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాగణుడైనటువంటి యేసయ్య, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు అనుగ్రహించినటువంటి ఈ దివ్యమైన, ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఈ దినం చూడలేక ఎందరో గతించుంటారు. మీరైతే మమ్మల్ని ఎంతో ప్రేమించారు. మేడలో మీకు ఉన్నటువంటి ప్రణాళికను బట్టి నాయన ఆరోగ్య ఆయుష్నిచ్చి మరొక నూతనమైనటువంటి దినాన్ని మా జీవితానికి ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినం ప్రభువా, మీ వాక్యం చేత మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు. శ్రమ దినము నీవు కృంగిని ఎడల చేతగాని వాడు వగుదురు అని జ్ఞాపకం చేశారు. నిజమే ప్రభువా, మరి ఇబ్బందులు, శ్రమలు, కష్టాలు, అవమానాలు, నిట్టూర్పు కలిగినప్పుడు నా తండ్రి మేము ఎంతగానో అధైర్యపడిపోతుంటాం, ఎంతగానో కృంగిపోతుంటాం. అలాంటి పరిస్థితుల్లో ప్రభువా, నువ్వు చేతగాని వాడవని జ్ఞాపకం చేశారు. దేవా, మేము మీ నామంలోనే, మీ ద్వారానే మేము ఏదైనా సాధించగలుగుతాం, ఏదైనా పొందగలుగుతాం. కాబట్టి నా తండ్రి, మాలో ఉన్నవారు లోకంలో ఉన్న వారి కంటే గొప్పవారని మీ వాక్యం ద్వారా మాకు జ్ఞాపకం చేసినట్లుగా మేము కృంగిపోక, అధైర్యపడక నా తండ్రి ధైర్యంతో ముందుకు సాగలిగినటువంటి కృప దయచేయండి. ఎందరైతే ప్రభువా మరి శ్రమలను బట్టి, ఇబ్బందులు బట్టి అధైర్యపడుతూ కృంగిపోయిన వారు ఉన్నారో అటు వారిని ఈ సమయంలో మీరు బలపరచండి, ధైర్యపరచండి, మీరు లేవనెత్తి ప్రభువా అయ్యా ఈ ముందున్నటువంటి పందెంలో, ఈ పోటీలో ధైర్యంగా పోరాడగలిగినటువంటి శక్తిని మీ బిడ్డలకు అనుగ్రహిస్తూ నడిపించమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.